గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో రౌడీల రాజ్యం నెలకొల్పారని, శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని హోంమంత్రి అనిత తీవ్రంగా విమర్శించారు. పోలీసులు ప్రజల భద్రత కోసం కాకుండా అధికార పార్టీకి భద్రతా సిబ్బందిలో పనిచేసే పరిస్థితిని తీసుకొచ్చారని ఆమె ఆరోపించారు. చట్టాన్ని అమలు చేయాల్సిన వ్యవస్థను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించారని, ఫలితంగా సామాన్య ప్రజలు భయాందోళనలకు గురయ్యారని పేర్కొన్నారు. రోడ్లపై కత్తులతో కేకులు కట్ చేసి రప్పారప్పా అని మాట్లాడితే చూస్తూ ఊరుకుని హింసను ప్రేరేపించడానికి ఇక్కడున్నది జగన్ కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు అని గుర్తుంచుకోవాలి. మూగజీవాల తలలు నరికి వాటితో అభిషేకాలు చేస్తామంటే ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదు, చంద్రబాబు అమలు చేస్తున్నది అంబేద్కర్ రాజ్యాంగం అని గమనించాలి. తప్పు చేస్తే శిక్ష తప్పదని అసెంబ్లీ వేదికగా హెచ్చరిస్తున్నాం. గీత దాటితే ఎంతటి వారికైనా కటకటాలే. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదు అని హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. శాసనసభలో శుక్రవారం హోంశాఖ పద్దుపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు. సామాజిక మాధ్యమాల్లో ప్రజాప్రతినిధులపై మానసిక దాడి చేస్తూ పెడుతున్న పోస్టింగుల కట్టడికి ప్రత్యేక చట్టం తీసుకురాబోతున్నాం. మంత్రుల ఉపసంఘం సమావేశంలోనూ ఇప్పటికే చర్చించాం. వైకాపా ప్రభుత్వం పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది. పోలీసులంటే సీఎం పర్యటనకు పరదాలు కట్టడానికి, అక్రమ అరెస్టులు చేయడానికే అన్నట్లుగా వారిని తయారు చేశారు. కేసుల్లో పరిశోధన, దర్యాప్తు వంటివి పూర్తిగా పక్కన పెట్టారు. నేరస్తుల వేలిముద్రలు గుర్తించే వ్యవస్థకు నిధులివ్వకుండా నిర్వీర్యం చేశారు. మనసు చంపుకుని పని చేయడం ఇష్టం లేక చాలా మంది ఇళ్లకు పరిమితమయ్యారు అని ఆమె వివరించారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్ అసెంబ్లీకి రావడానికి బందోబస్తు కోసం 2000 మంది, తాడేపల్లిలో ఆయన ఇంటి భద్రతకు మరో 900 మంది పోలీసు సిబ్బందిని గత ప్రభుత్వంలో వినియోగించారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో ఏర్పాటు చేసిన 14,000 సీసీ కెమెరాలను అలంకారప్రాయం చేశారు. ఉపాధి అవకాశాలు లేక యువత గంజాయికి ఆకర్షితులయ్యారు. శాంతి భద్రతల సమస్యల కారణంగానే గత ప్రభుత్వంలో ఒక్క పెట్టుబడి కూడా రాలేదు. దిశ పోలీస్ స్టేషన్లు పెట్టి వాటికి చట్టబద్ధత కల్పించని అసమర్థులు గత పాలకులు అని హోంమంత్రి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పోలీసు శాఖలో ప్రక్షాళన ప్రారంభించి వ్యవస్థను పటిష్టం చేశాం. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తదితరులను ఎంత హింసించారో చూసాం. ఇదే శాసనసభ వేదికగా చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్నారు. మాస్క్ అడిగినందుకు దళితుడైన డాక్టర్ సుధాకర్ ను రోడ్డుకి ఇచ్చి ఆయన మరణానికి గత ప్రభుత్వం కారణమైంది. ఇవేమీ మర్చిపోవడానికి లేదు. నేరాలకు, గంజాయికి ఒకప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఏపీలో ఇప్పుడు అనూహ్య మార్పులు తీసుకొస్తున్నాం. ఏ అనుసంధానంతో కేసుల దర్యాప్తులో మంచి ఫలితాలు రావడంతో ఇతర రాష్ట్రాల పోలీసులు వచ్చి అధ్యయనం చేస్తున్నారు. గంజాయి నియంత్రణలో చాలా వరకు విజయవంతమయ్యామని మంత్రి అనిత వివరించారు. శాసనసభలో హోంశాఖ పద్దుపై శుక్రవారం చర్చ సందర్భంగా ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. తెదేపా, జనసేన నేతలను వైకాపా ప్రభుత్వంలో ఏ విధంగా ఇబ్బందులు పెట్టి అక్రమంగా కేసులు బనాయించారో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వివరించారు. ఈ సందర్భంగా ఆమె ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పేరు ప్రస్తావించలేదు. దీంతో స్పీకర్ స్థానంలో నుంచి సభ నడిపిస్తున్న డిప్యూటీ స్పీకర్ జోక్యం చేసుకున్నారు. నన్ను కొట్టింది మరచిపోయారా అంటూ గుర్తు చేశారు. దీంతో సభలో ఒక్కసారి నవ్వులు విరిశాయి. మర్చిపోలేదని, తర్వాత మీ పేరే ఉందని హోంమంత్రి బదులిచ్చారు. మొత్తానికి గత ప్రభుత్వ పాలనలో శాంతి భద్రతల పరిస్థితిపై హోంమంత్రి వంగలపూడి అనిత చేసిన విమర్శలు రాజకీయ వర్గాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ ఆరోపణలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.